గుడ్ మార్నింగ్ అండి మణికంఠ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన నిర్ణయం చెప్పడం అనేది ఎంత ముఖ్యం అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దాని కంటిన్యూషన్ ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం. Now, don't get us wrong. We are not suggesting that every decision be made by consensus or that boss shouldn't take part in or even make the final choice. We are simply suggesting that whatever the decision making method, the greater the shared meaning in the pool, the better the choice whoever makes it. So ఇక్కడ తప్పుగా అనుకోవద్దు. ఏమంటారంటే ఆథర్ ఇక్కడ మీరు ఏమి తప్పుగా అనుకోవద్దు. We are not suggesting that every decision be made by consensus or that boss shouldn't take part in or even make the final choice. So final choice boss దగ్గర ఉన్నప్పటికీ కూడా మీరు ఏమి దాన్ని అడ్డు చెప్పాలన్న విధంగా అడ్డు చెప్పడం కాదు. దాంట్లో నిజమైనటువంటి సత్యం మీరు ఏదైతే చెప్పాలనుకున్నా దాంట్లో ఆలోచింపదగినటువంటి విషయం ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అది ఎవరి చేతిలో ఉన్న డిసిషన్ మీ వంతు నిర్ణయం మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. వీఆర్ సింప్లీ సజెస్టింగ్ దట్ వాట్ ఎవర్ ద డిసిషన్ మేక్ మెథడ్, ద గ్రేటర్ ద షేర్డ్ మీనింగ్ ఇన్ ద పూల్, ద బెటర్ ద చాయిస్ హూఎవర్ మేక్స్ ఇట్. ఎవరు తీసుకున్నప్పటికీ కూడా నిర్ణయం, ఏ డిసిషన్ మేకింగ్ మెథడ్ అయినప్పటికీ కూడా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి చెప్తున్నారు అనమాట. So every time we find ourselves arguing, debating, running away or otherwise acting in an ineffective way, it's because we don't know how to share the meaning. So మనం ఒక్కొక్క విషయంలో మనం ఈ రకంగా చూసుకుంటారు, వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కానీ, డిబేట్ చేయడం కానీ, లేదా అక్కడ ఉన్న పరిస్థితి నుంచి పారిపోవడం కానీ, ఆర్ అదర్వైజ్ మనం అంతగా ఎఫెక్టివ్ మేనర్ లో కనిపించకపోవడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో ఉన్నటువంటి హావభావాలని అవతల వ్యక్తికి తెలియచేయలేనటువంటి పరిస్థితిలో ఉండటం. రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ హెల్తీ డైలాగ్ వి ప్లే సిల్లీ అండ్ కాస్ట్లీ గేమ్స్. అంటే వాళ్ళతో ఒక హెల్తీ డైలాగ్ లో పార్టిసిపేట్ చేయడం మానేసి అక్కడి నుంచి పారిపోవడం అనేది జరుగుతుంది. సో for instance, sometimes we move to silence. కొన్ని సందర్భాల్లో మనం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం. వి ప్లే సెల్యూట్ అండ్ స్టే మ్యూట్. ఒకసారి మనం ఏదో బాడీతో అవును అని తల ఊపేసో లేకపోతే చేసి మ్యూట్ అయిపోతూ ఉంటాం. దట్ ఈస్ వి డోంట్ కాన్ఫ్రంట్ ద పీపుల్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ద అథారిటీ ఆర్ అట్ హోమ్ వి మే ప్లే ఫ్రీజ్ యువర్ లవర్. సో అంటే అది వేరే వాళ్ళ ముందు మన యొక్క అథారిటీని ఎట్టి పరిస్థితుల్లో చూపించదండి, లేదా మనకున్నటువంటి హక్కును మనం యూజ్ చేసుకోవట్లేనట్టు. ఆర్ అట్ హోమ్ వి మే ప్లే ఫ్రీజ్ యువర్ లవర్. ఇంటి దగ్గర ఏమి మాట్లాడకుండా కూర్చోవడం అనేటటువంటిది ఉంటుంది ఒకటి, దాన్ని మనం అక్కడ యూజ్ చేస్తున్నట్టు. సో విత్ దిస్ టార్చర్ టెక్నిక్ వి గివ్ లవ్డ్ వన్స్ ద కోల్డ్ షోల్డర్ ఇన్ ఆర్డర్ టు గెట్ దమ్ టు ట్రీట్ us బెటర్. అంటే ఈ ఫ్రీజ్ యువర్ లవర్ అనేటటువంటి టెక్నిక్ ఏంటంటే ఇంటి దగ్గర కదలకుండా కూర్చోవడం. ఓకే, ఈ టెక్నిక్ మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల ద్వారా
వ్యక్తుల్ని ఈ రకమైనటువంటి టార్చర్ గురి చేస్తుంటారు చాలా మంది, ఎక్కడికి వెళ్ళక ఇంట్లోనే కూర్చో అట్లా. సో sometimes we rely on hints, sarcasm, innuendo and looks of disgust to make our points. We play the martyr and then pretend we are actually trying to help. So sometimes we rely on hints, sarcasm, innuendo and looks of disgust to make our points. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకి అసలైన విషయం తెలియకుండా వేరే వాళ్ళు ఎవరో చెప్పినటువంటి విషయాలు విని మనం కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తూ ఉంటాం. సో వి ప్లే ద మార్టిర్ అండ్ దెన్ ప్రిటెండ్ వి ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు హెల్ప్. అంటే మనం చేసేది నాశనం, అటువంటి విషయాలు అంటే ఎవరో చెప్పిన మాట విని మనం మాట్లాడటం అనేది ఒక్కోసారి అది ఒక డిస్ట్రక్షన్ కి దారి తీసేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో afraid to confront an individual, we blame an entire team for problem, hoping the message will hit the right target. So afraid to confront an individual అంటే ఒక వ్యక్తి నిర్ణయం మీద తీసుకున్నప్పుడు we blame an entire team for problem. ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం టీమ్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, హోపింగ్ ద మెసేజ్ విల్ హిట్ ద రైట్ టార్గెట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఏమి చెప్పినప్పటికీ కూడా మొత్తం అందరూ అంగీకరించారు కాబట్టి దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా టీమే ఉంటుంది. సో వాట్ ఎవర్ ద టెక్నిక్, ద ఓవరాల్ మెథడ్ ఇస్ ద సేమ్. వి విత్హోల్డ్ మీనింగ్ ఫ్రమ్ ద పూల్, వి గో టు సైలెన్స్. సో ఏ టెక్నిక్ అయినప్పటికీ కూడా మొత్తం మెథడ్ అనేది చాలా సేమ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీనింగ్ ఫ్రమ్ ద పూల్ అండ్ వి గో టు సైలెన్స్. ఒక్కొక్కసారి మనం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ప్రతిసారి మాత్రం మనం మర్చిపోకుండా విషయం ఏంటంటే మనం కూడా డిసిషన్ చెప్పేటటువంటి నిర్ణయం హక్కు మనకు ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోకుండా సైలెన్స్ లోకి వెళ్ళిపోతుంటాం. సో ఆన్ ద అదర్ ఒకేషన్స్ నాట్ నోయింగ్ హౌ టు స్టే ఇన్ డైలాగ్, వి రిలై ఆన్ వైలెన్స్. ఇంకొక విషయంలో ఏంటి, సైలెంట్ గా ఉండాల్సిన టైంలో సైలెంట్ గా ఉండకుండా డైలాగ్ తో వైలెన్స్ తో ముందుకు వస్తూ ఉంటారు. ఎనీథింగ్ ఫ్రమ్ సటిల్ మ్యానిపులేషన్ టు వెర్బల్ అటాక్స్. అంటే అనవసరమైన చోట మాట్లాడేటటువంటి విషయం కొంతమంది ఉంటారు, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు, అంటే అవసరం లేనటువంటి పరిస్థితుల్లో. we discredit, we act like we know everything, hoping people will believe our arguments. అంటే మనకు అంతా తెలుసు అన్నట్టుగా వేరే వాళ్ళు మనం చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ నమ్మే విధంగా యాక్ట్ చేస్తూ ఉంటారు. we discredit others, hoping people won't believe their arguments. సో ఆథర్స్ ఏం చెప్తున్నారంటే మేము దాన్ని నమ్మము, ఖచ్చితంగా పీపుల్ చూస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. సో వి బారో పవర్ ఫ్రమ్ ద బాస్, వి హిట్ పీపుల్ విత్ బయాస్డ్ మోనోలాగ్స్. సో ఖచ్చితంగా అటువంటిప్పుడు మిగతా టీం కూడా పవర్ తీసుకుని వాళ్ళు కూడా మాట్లాడటం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే మనకు అంతా తెలుసు అనుకుని వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా ఆర్గ్యుమెంట్ తీస్తారో ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హక్కులు అనేది డెఫినెట్ గా యూజ్ చేసుకుంటారు. సో ఇది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అండ్ దెన్ వి యూజ్ ఎవ్రీ మేనర్ ఆఫ్ ఫోర్స్ టు గెట్ అవర్ వే. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వేస్ లో వాళ్ళు రకరకాలుగా చెప్పడానికి ట్రై చేస్తారు. వి బారో పవర్ ఫ్రమ్ ద బాస్, వి హిట్ ద పీపుల్ విత్ బేస్డ్ మోనోలాగ్. సో వాళ్ళు బాస్ దగ్గర నుంచి పవర్ తీసుకుని మనం చెప్పేటటువంటి దాన్ని వాళ్ళ మోనోలాగ్స్ ద్వారా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. ద గోల్ ఆఫ్ కోర్స్ ఇస్ ఆల్వేస్ ద సేమ్, టు కంపెల్ అదర్స్ టు అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూ ని ఖచ్చితంగా వాళ్ళు అపోజ్ చేయడం అనేది మొదలు పెడతారు డెఫినెట్ గా. ఎప్పుడు మనకంతా తెలుసు అని అనుకున్నాం, ఓకే, అది అందరూ చెప్పిన డిసిషన్ తర్వాత మీరు ఆలోచన చేస్తే కనుక మనల్ని ఎవరు ఏమీ అనరు, నిజంగా దాంట్లో సత్యం ఉంటాయి. ఒకవేళ అట్లా లేకుండా అంతా మనకు తెలుసు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు అపోజ్ చేయడం అనేది మొదలు పెడతారు. సో నౌ హియర్ హౌ ద వేరియస్ ఎలిమెంట్స్ ఫిట్ టుగెదర్. when stacks are high, opinions vary and emotions run strong, we are often at our worst. సో చూడండి ఇక్కడ ఏమంటున్నారు, నౌ హౌ హియర్స్ హౌ ద వేరియస్ ఎలిమెంట్స్ ఫిట్ టుగెదర్. అన్ని కలిసి ఎలా కలుస్తాయి అని అడుగుతున్నాం. వేరియస్ ఎలిమెంట్స్ అనేవి ఎలా కలుస్తాయి. when stacks are high, opinions vary, emotions run strong, we are often on the worst. అంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చి మన యొక్క ఒపీనియన్స్ అనేది వ్యారీ అయినప్పుడు మనం ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ పొజిషన్ లో ఉన్నట్టు. వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ పొజిషన్ లో మనం వేరే వాళ్ళతో అంగీకరించకపోయినా, అంటే దాంట్లో అసలైంది ఉంది, ఓకే, మనం అంగీకరించకపోయినా
ఆర్ ఎల్స్ మనం చెప్పింది వేరే వాళ్ళు అంగీకరించకపోయినా వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యుయేషన్. ఎందుకంటే దే డిడెంట్ నో హౌ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఇద్దరి మధ్యన జరిగేటటువంటి కాన్వర్సేషన్ కి వాళ్ళకి తెలియకపోవడం అయి ఉండొచ్చు, తెలియని తనం అవ్వచ్చు, దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతారు. సో ఇన్ ఆర్డర్ టు మూవ్ టు అవర్ బెస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అ వే టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఇన్ ఈచ్ అవర్ పర్సనల్ పూల్స్ ఆఫ్ మీనింగ్. సో మనం కరెక్ట్ గా మాట్లాడాలి అంటే కనుక మనం ఒక వేని ఒక దారిని ఎంచుకోగలగాలి. మనకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వే ఎంచుకోగలగాలి. ఆ వే ఎట్లా ఉండాలి అంటే వేరే వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు, అట్లని వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ అవర్ high stacks, sensitive and controversial opinions, feelings and ideas, and to get others to share their views, we have to develop the tools that make it safe for us to discuss these issues and to come to a shared pool of meaning, and when we do our lives exchange. So ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మన ఒపీనియన్స్ వ్యారీ అవుతున్నాయో, ఓకే, మనం ఖచ్చితంగా మన ఒపీనియన్ ని వేరే వాళ్ళకి చెప్పడం, అట్లానే దాని దగ్గర నుంచి మనం ఎట్లా చెప్తే అవతల వాళ్ళు దానికి అంగీకరిస్తారు అనేటటువంటి టూల్స్ ని నిర్మించుకోవడం, ఆ నిర్మాణాత్మకంగా మనం ప్రయాణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మన లైఫ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్న విషయం చెప్తున్నారు. ఓకే, సో dialogue skills are learnable. And now for the really good news, the skills required to master high stacks interactions are quite easy to spot and moderately easy to learn. సో ఏమంటున్నారంటే మంచి విషయం ఏంటి అంటే డైలాగ్ స్కిల్స్ అనేవి లర్నబుల్, నేర్చుకోదగ్గవే, ఇవేమి కష్టతరమైనటువంటివి కాదు, చాలా చాలా ఈజీ అని చెప్తున్నారు అనమాట. ద స్కిల్స్ రిక్వైర్డ్ టు మాస్టర్ హై స్టాక్స్ ఇంటరాక్షన్స్ ఆర్ క్వైట్ ఈజీ టు స్పాట్ అండ్ మోడరేట్లీ ఈజీ టు లెర్న్. సో ఖచ్చితంగా అంటే హై స్టాక్స్ అంటే ఏంటి, వీఆర్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్ట్, మనం మాట్లాడుకున్నట్టుగా పెద్ద పెద్ద మీటింగ్స్ లో మనం మాట్లాడుకునే హై స్టాక్స్ ఇంటరాక్షన్స్ అండి, అవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ వెల్ హ్యాండిల్ క్రూషియల్ కాన్వర్సేషన్స్ ఆల్ బట్ లీవ్స్ అవుట్ అట్ యూ. సో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ అటువంటి విషయాన్ని మనం అప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో ఇస్ ద జనరల్ వాట్ స్టార్ట్స్ యాజ్ ఎ డూమ్ డిస్కషన్స్ ఎండ్స్ అప్ విత్ హెల్దీ రిజల్యూషన్స్, ఇట్ కెన్ టేక్ యువర్ బ్రెత్ అవే. అట్లా కాకుండా మీరు గొడవతో స్టార్ట్ చేశారనుకోండి, అక్కడ గొడవే ముగుస్తుంది. అట్లానే వావ్ అనేటటువంటి మాటతో కానీ మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అవతల వ్యక్తి తను చెప్పినటువంటి విషయాన్ని మనం విన్నాము, విని ఫస్ట్ అప్రిషియేట్ చేసాము, కానీ దాంట్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో దాన్ని చెప్పాము అనేటటువంటి విషయాన్ని అవతల వ్యక్తి గమనిస్తాడు. సో మోర్ ఇంపార్టెంట్లీ, not only are dialogue skills easy to spot, but they're also a fairly easy to learn. So మనం గుర్తించడమే కాదు వేరే వాళ్ళ డైలాగ్స్ ని, మనం వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ నెక్స్ట్. We isolated and captured the skills of the dialogue gifted through 25 years of non-stop. సో దానివల్లే మేము 25 సంవత్సరాల పాటు దీని మీద రీసెర్చ్ చేసాం నాన్ స్టాప్ గా, ఈ వావ్ అన్న పదం మీద. సో ఫస్ట్ we followed around Kevin and dozens like him. ఫస్ట్ మేము కెవిన్ ని, తర్వాత కొన్ని వందల మందిని అట్లా ఫాలో అవుతూ వచ్చాం. దెన్ when conversations turned crucial, we took detailed notes. సో అప్పుడు ఆ కాన్వర్సేషన్స్ జరుగుతున్నప్పుడు మేము వాటి యొక్క డైలాగ్స్ ని డీటెయిల్డ్ నోట్స్ లో రాయటం జరిగింది, తీసుకున్నాం. ఆఫ్టర్ we compared and observed our observations, tested our hypothesis and honed our models until we found the skills that consistently explain the success of brilliant communicators. So మేమంతా అదంతా విన్న తర్వాత ఏమైంది, సో అదంతా అయిన తర్వాత ఏమైంది అంటే we consistently explain, అంటే బ్రిలియంట్ కమ్యూనికేటర్స్ కి ఉండేటువంటి సక్సెస్ కి ఎటువంటి స్కిల్స్ కావాలి అన్న దాన్ని మేము ఫైండ్ అవుట్ చేసాం. ఫైనల్లీ we combined our philosophies, theory, models and skills into package of learnable tools for talking on stacks are high. సో దాని తర్వాత మేము దీనిని మా ఫిలాసఫీస్ ని, థియరీస్ ని, మోడల్స్ ని, స్కిల్స్ ని అన్నిటిని కూడా ఒక ప్యాకేజ్ రూపంలో అరేంజ్ చేసి దాని టూల్స్ కింద సెల్స్ చేయడం మొదలు పెట్టాం. నౌ వి ఆర్ రెడీ టు షేర్ వాట్ వి హావ్ లెర్న్. సో ఇప్పుడు మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. స్టే విత్ us as we explore how to transform crucial conversations from
frightening events into interactions that yield success and results. So ఇప్పుడు మీరు స్టే టుగెదర్, ఇప్పటి నుంచి మీరు మాతో కలిసి ప్రయాణం చేయడం మొదలు పెట్టండి. దేనికి అంటే క్రూషియల్ కాన్వర్జేషన్స్ ని ఒక భయంకరమైనటువంటి ఈవెంట్ కింద భావించే ప్రతి ఒక్కరు ఈ క్రూషియల్ కాన్వర్జేషన్స్ నుంచి ఈ ఇంటరాక్షన్స్ ద్వారా మంచి మంచి సక్సెస్ ని పొందడం, అట్లానే మంచి అద్భుతమైన రిజల్ట్స్ ని పొందడానికి ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ act of skills I'm sorry. So more importantly, stay with the it's the most important set of skills you will ever master. So ఇవి క్రూషియల్ కాన్వర్జేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్ మనం మాస్టర్ చేయాల్సినటువంటివి. సో హియర్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్. సో ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళబోతున్న అనే విషయం ఇక్కడ చెప్పబోతున్నారు. సో హియర్ వాట్ వీ విల్ ఫోకస్ ఆన్ ఇన్ ద రిమైండర్ ఆఫ్ ద బుక్. జస్ట్ ఓకే ఫైన్. ఈజ్ ఐఎమ్ క్లియర్ నో అండి? వినిపిస్తుందా అండి? డిస్టర్బెన్స్ ఏమీ లేదు కదా? ఓకే. So first we all explore the tools people use to help create the conditions of a dialogue. అంటే as it is ఒక పీపుల్ సక్సెస్ సాధించినటువంటి పీపుల్ ఎటువంటి డైలాగ్స్ యూజ్ చేశారో దాన్ని మనం ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. The focus is on how we think about the problem situations and what we do to prepare for them. So focus అనేది మనం ఎలా ఆలోచించగలం ప్రాబ్లం ఆర్ సిచ్యువేషన్ తగ్గట్టుగా, అండ్ దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వగలం. యాజ్ వి వర్క్ ఆన్ అవర్ సెల్స్, వాచ్ ఫర్ ప్రాబ్లమ్స్, ఎగ్జామిన్ అవర్ ఓన్ థాట్ ప్రాసెస్, డిస్కవర్ అవర్ ఓన్ స్టైల్స్, అండ్ దెన్ క్యాచ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ దే గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్, ఎవ్రీవన్ బెనిఫిట్. సో ఫోకస్ అనేది హౌ వి థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ అండ్ దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవుతాం. యాజ్ వి వర్క్ ఆన్ అవర్ సెల్స్, మన మీద మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లమ్స్ ని చూస్తాము, దాన్ని ఎగ్జామిన్ చేస్తాము, మన థాట్ ప్రాసెస్ లో దాన్ని ఆలోచన చేస్తాము, మన ఓన్ స్టైల్ దానికి ఆన్సర్ సొల్యూషన్ వెతుకుతాము, అండ్ వి విల్ క్యాచ్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ దే గెట్, మన చేతిలోంచి వెళ్ళిపోయే ముందు దాన్ని మనం క్యాచ్ చేస్తాము. దాని ద్వారా ప్రతి ఒక్కరు బెనిఫిట్ అయ్యే విధంగా మనం చూస్తాం. యాజ్ యూ రీడ్ ఆన్, యూ విల్ లెర్న్ హౌ టు క్రియేట్ కండిషన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్ దట్ మేక్ డైలాగ్ ద పాత్ ఆఫ్ ద లీస్ట్ రెసిస్టెన్స్. అంటే ఇది అయ్యే లోపు మనం ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటాం. ఎటువంటి వాతావరణాన్ని అంటే మనం చెప్పేటటువంటి విషయాల్ని అవతల వ్యక్తి తిరస్కరించకుండా ఉండే విధంగా మనల్ని మనం తయారు చేసుకోబోతున్నాం. అంటే మీరు ఏది చెప్పినప్పటికీ కూడా అవతల వ్యక్తి డెఫినెట్ గా కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశాలు 95% ఆఫ్ ద ఛాన్సెస్ అనేది ఇక్కడ మనకి ఉండటం అనేది జరుగుతుంది అన్న. ఓకే, సో నెక్స్ట్ we will examine the tools for talking, listening and acting together. So next we will examine the tools, అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఆథర్స్ మెన్షన్ చేయబోతున్నాను. దిస్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఇన్ మైండ్ వెన్ దే థింక్ ఆఫ్ క్రూషియల్ కాన్వర్సేషన్. ప్రతి ఒక్కరు ఆలోచించేది ఇదే కదండి. అవతల మాట్లాడినా ఇప్పుడు చాలా మంది కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒక భయం ఉంటది, అంటే ఒక టెన్షన్ ఫీల్ అవుతాం కానీ, లేకపోతే వాళ్ళతో కలవడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా వాళ్ళతో మాట కలుపుగోలుదనం చాలా, అంటే ఇది చాలా తక్కువ మందికి ఉండే గుణం అండి. కలవడం అంటే అక్కడ మనకు తెలియనటువంటి వ్యక్తి అయినా కూడా
వాళ్ళతో ఎలా ఇప్పుడు ఒక్కటేనండి, రహస్యం అనేది ఎక్కడ ఉంది అంటే అవతల వ్యక్తితో మనం ఎలా మాట్లాడించగలం అనే దాని మీదే ఉంది. ఇది మనం చాలా సార్లు చాలా పుస్తకాలు డిస్కస్ చేసాం. అట్లనే మనం వెళ్లి కొత్త వ్యక్తులతో ఎలా కలిసిపోగలము అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. అది ఇక్కడ మీరు నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ దాంట్లో ఆథర్స్ తమ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి ఏ సిచ్యువేషన్ లో మనం ఎలా యాక్ట్ చేయాలి, ఎలా వినాలి, ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ ఒక డీటెయిల్డ్ మేనర్ లో మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఫాలో అవ్వగలిగితే, దీన్ని మనం నేర్చుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎలాగైనా మీరు బ్రతకొచ్చు. ఎడారిలో ఇసుకమ్మైన బ్రతకొచ్చు అంటారు చూసారా, అలా బ్రతికేయచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది సెట్ ఆఫ్ స్కిల్స్. బికాస్ ఒక బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తికి ఒక నార్మల్ వ్యక్తికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ అండి. ఈ కమ్యూనికేషన్ బాగా ఉన్న వ్యక్తి కమ్యూనికేషన్ బాగా లేనటువంటి వ్యక్తి డబ్బులు సంపాదిస్తాడు అని కొంతమందిలో ఉంటది. అంటే ఏం మాట్లాడటం చేత కాకపోయినా డబ్బులు ఎలా సంపాదించారు. కానీ అదే వ్యక్తికి గనక నిజంగా మాట్లాడటం వస్తే అతను ఉన్న పొజిషన్ కన్నా కొన్ని 100 రెట్లు హై పొజిషన్ లో ఉండేవాడు. ఇది మాత్రం డెఫినెట్ గా డామ్ షూర్ అన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తికి గనక సరిగ్గా మాట్లాడటం వస్తే దానికన్నా 100 రెట్లు పొజిషన్ లో ఉంటారు డెఫినెట్ గా. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ తీసుకోగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది డెఫినెట్ గా. కానీ కొంతమంది దాన్ని తెలియదు అసలు ఆపర్చునిటీ వచ్చింది అని కూడా వాళ్ళు ఫీల్ కారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లైఫ్ టర్నింగ్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ వేరేగా ఉండేది, ఇక్కడ ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకో రకంగా ప్రయాణం చేసేది అనేటటువంటి విషయాన్ని వెనక్కి తిరిగి చూస్తే మీ జీవితంలో ఎక్కడో చోట అనిపించవచ్చు డెఫినెట్ గా. సో అక్కడ మీరు ఆపర్చునిటీని మిస్ అవుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆ పాయింట్ ఉంది అంటే కనుక డెఫినెట్ గా. కానీ ఎస్, నేను ఇది చేయటం వల్ల ఈ రోజు నా జీవితం ఎలా ఉంది అంటే కనుక ఆపర్చునిటీ మనం తీసుకున్నట్టు, నా జీవితం ఇలాగే ఉండిపోయిందిరా అంటే కనుక ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్టు. బికాస్ అక్కడ మీకు 2 టర్న్స్ వస్తాయి, ఒకటి రైట్ కి ఒకటి లెఫ్ట్ కి. సో అది జీవితంలో ఎవరికి జరిగినా కూడా దట్ ఈస్ వేర్ ద లైఫ్ ఈవెంట్, అంటే ఓ లైఫ్ లో ఒక చేంజింగ్ ఈవెంట్ అనేది ఉంటది అనమాట. అదే అక్కడే ఉంటది, అక్కడ ఎలా తీసుకున్నాం అని. సో that is what most of the people have in mind when they think of the crucial conversation. How do I express delicate feedback అంటే చాలా సున్నితమైనటువంటి భావనని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలను. హౌ డు ఐ స్పీక్ పర్షియర్లీ నాట్ అప్రిషియర్ అంటే నేను అవతల వ్యక్తితో సిగ్గుపడకుండా మొహమాట పడకుండా చాలా ఫ్రీ ఫ్లోగా నేను ఎలా మాట్లాడగలను. అండ్ హౌ అబౌట్ లిజనింగ్, నీ ఎలా వినగలను వాళ్ళు చెప్పేది. ఆర్ బెటర్ స్టిల్ వాట్ వీ కెన్ డూ టు గెట్ పీపుల్ టు టాక్ వెన్ దే సీమ్ నర్వస్. అట్లానే ఇప్పుడు ఒకవేళ అవతల వ్యక్తి నేను నర్వస్ అవ్వట్లేదు, అవతల వ్యక్తి నన్ను చూసి నేను మాట్లాడుతుంటే నర్వస్ ఫీల్ అవుతుంటే అప్పుడు నేను అతన్ని ఎలా కూల్ డౌన్ చేయగలగాలి. అవతల వ్యక్తిని సింపుల్ గా అబ్బా ఈయన మనలో మనిషే, ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు ఏ పర్సన్ అయినా మన ముందు మొహమాట పడతారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు మొహమాట పడరు కదా. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ముందు అయితే ఎవరు మాట్లాడడానికి మొహమాట పడరు. ఒకవేళ మొహమాటస్తుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ తో, ఫాదర్ తో, వాళ్ళ బ్రదర్ తో ఎలా మాట్లాడతాడో విత్ ఇన్ 5 minutes లో మనం కూడా అలా మాట్లాడించగలిగే అంత ఫ్రీ మూమెంట్ ని అవతల వ్యక్తికి ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం ఈ బుక్ లో నేర్చుకోబోతాం. ఓకే, అండ్ హౌ డు వి మూవ్ ఫ్రమ్ ద or better still what we can do to get to talk them now. So and how do we move from the thought to action అంటే మన మైండ్ లో వచ్చిన ఆలోచన నుంచి దాన్ని యాక్షన్ పార్ట్ లోకి ఎలా తీసుకెళ్ళగలగాలి. యాజ్ యూ రీడ్ ఆన్ యూ విల్ లెర్న్ ది కీ స్కిల్స్ ఆఫ్ టాకింగ్, లిసనింగ్ అండ్ యాక్టింగ్ టుగెదర్. సో ముందు మనం చదువుతూ పోతున్నప్పుడు ఖచ్చితంగా కీ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాము. టాకింగ్ ఎలాగా, వినడం ఎలాగా, అట్లానే దాన్ని యాక్ట్ చేయడం, ఐ మీన్ యాక్షన్ పార్ట్ లోకి తీసుకెళ్ళడం, అందరూ కలిసి యాక్షన్ పార్ట్ లోకి తీసుకెళ్ళడం ఎలాగా. ఫైనల్లీ వి ఆల్ టై ఆల్ ఆఫ్ ద థియరీస్ అండ్ స్కిల్స్ టుగెదర్ బై providing both a model and an extended example. Then to see if you can really do what it takes, we provide 17 situations that would give most of us fits even people who are gifted at dialogue. సో ఫైనల్లీ వాళ్ళు చేసినటువంటి థియరీస్, స్కిల్స్ అన్ని కలిపి మనకి ఇక్కడ ఒక మోడల్ అట్లానే ఒక ఎక్స్టెండెడ్ ఎగ్జాంపుల్ తో కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. Then to see if you can really do what it takes, we provide 17 situations that would give the most of its even people who are gifted at dialect. So
ఇక్కడ మనకు 17 రకాల ఎగ్జాంపుల్స్ తో కూడినటువంటి సిచ్యువేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం చదువుతూ ముందుకెళ్తుంటే ఖచ్చితంగా మనం దీని మీద మాస్టర్ చేయగలుగుతాము. when the tools for talking when stacks are high, అంటే when the situation gets tough in the times అన్నమాట. సో we are going into the third chapter అండి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తో కూడినటువంటి సిచ్యువేషన్స్ ని ఇక్కడ మనం చూడబోతున్నాం. సో మోర్ దాన్ ఎనీ టైమ్ ఇన్ ద హిస్టరీ మ్యాన్ కైండ్ ఫేసెస్ ఎ క్రాస్ రోడ్స్ ఆన్ వన్ పాత్ లీడ్స్ టు డిస్పైర్ అండ్ అటర్ హోప్లెస్నెస్ అండ్ ద అదర్ టు టోటల్ ఎక్స్టింక్షన్. లెట్ us pray that we have the wisdom to choose correctly. వుడీ ఆలెన్. సో ఏమంటున్నారంటే మోర్ దాన్ ఎనీ టైమ్ ఇన్ ద హిస్టరీ మ్యాన్ కైండ్, అంటే మానవాళి చరిత్రలో ఫేసెస్ ఏ క్రాస్ రోడ్స్. One path leads to despair and utter hopelessness, the other to total extinction. ఒకవైపు ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే హోప్లెస్నెస్, అట్టర్ హోప్లెస్నెస్, అండ్ అదర్ టు టోటల్ ఎక్స్టింక్షన్, అంటే మానవాళి మనుగడ మొత్తానికి లేకుండా ఒకవైపు ఒక దారి తీసుకెళ్తుంది. అండ్ అదర్ లీడ్స్ టు ద డిస్పైర్ అండ్ హోప్లెస్నెస్, అంటే జీవితంలో ఎటువంటి హోప్ లేనటువంటి స్థితికి ఇంకోటి తీసుకెళ్తుంది. Let us pray that we have the wisdom to choose correctly. So రెండిట్లో one path leads to the despair and utter hopelessness. So more than any time this man can face a crossroads, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట, రెండు వేస్ ఉన్నాయి. ఒకటి మొత్తానికి మనుగడే అంతరించిపోయేటటువంటి స్థితి ఒకటి, ఇంకొకటి అదర్ పార్ట్ లీడ్స్ టు ద డిస్పైర్ అండ్ హోప్లెస్నెస్, అంటే జీవితంలో ఎటువంటి ఆశాభావం మనకి లోపల నుంచి రావడానికి ఒక పాత్, అట్లానే ఇంకొకటి మానవ మనుగడ అంతరించిపోయేటటువంటి స్థితి. ఎందుకంటే మానవ మనుగడ ఎప్పుడు అంతరించిపోతుంది, ఎప్పుడైతే వే ఆఫ్ కమ్యూనికేషన్ డైలాగ్ అంతరించిపోతుంది అప్పుడు. సో లెట్ us pray that we have the wisdom to choose correctly. సో రెండిట్లో మనం ఖచ్చితంగా ఏది కరెక్ట్ అన్నది చూస్ చేసుకొని ముందుకు ప్రయాణం చేయడం అనేది మనం ప్రార్థన చేయడం తప్ప ఇంకొకటి చేయలేమని చెప్పి ఇక్కడ ఉడనాలి చెప్తున్నాను. సో ఉడనాలి స్టార్ట్ విత్ హార్ట్. సో మనసుతో స్టార్ట్ చేయండి. హౌ టు స్టే ఫోకస్డ్ ఆన్ వాట్ యు రియల్లీ వాంట్. సో మీకు ఏదైతే కావాలో దాని మీద ఎలా ఫోకస్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించండి. ఇట్స్ టైమ్ టు టర్న్ టు ద హౌ ఆఫ్ ఏ డైలాగ్. సో ఎలా డైలాగ్ చెప్పడం ఎలాగా అనేది, అంటే ఇక్కడ డైలాగ్స్ చెప్పడం అంటే మూవీస్ అందరికి గుర్తు రావచ్చు, బట్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డైలాగ్స్ అనేవి ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటాయి. ఆ డైలాగ్స్ మనల్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా సార్లు. మన నోట్లోకి వచ్చే మాటలే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి, మన జీవితాన్ని వెనక్కి లాగేస్తాయి. సో హౌ డు యూ ఎంకరేజ్ ద ఫ్లో ఆఫ్ మీనింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫరింగ్ ఒపీనియన్స్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఒక వ్యక్తికి ఎప్పుడైనా వాళ్ళ యొక్క ఒపీనియన్ కి మీ యొక్క ఒపీనియన్ కి డిఫరెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? గివ్ ద యావరేజ్ పర్సన్స్ ట్రాక్ రికార్డ్, ఇట్ కాంట్ బి ఆల్ దట్ ఈజీ. ఎందుకంటే యావరేజ్ పర్సన్స్ ట్రాక్ రికార్డ్ కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే అదేమి అంత ఈజీగా ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ, ఇన్ఫాక్ట్ గివెన్ మోస్ట్ పీపుల్స్ లాంగ్ స్టాండింగ్ హ్యాబిట్ ఆఫ్ కాస్ట్లీ బిహేవియర్స్ ఇట్ విల్ ప్రాబబ్లీ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఏమంటున్నారంటే ఇన్ఫాక్ట్ గివెన్ ద మోస్ట్ పీపుల్స్ లాంగ్ స్టాండింగ్ హ్యాబిట్ ఆఫ్ కాస్ట్లీ బిహేవియర్స్ ఇట్ విల్ ప్రాబబ్లీ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దానికి చాలా ఎఫర్ట్ కావాలి అని చెప్తున్నారు. ద ట్రూత్ ఈస్ పీపుల్ క్యాన్ చేంజ్. కానీ సత్యం ఏంటి అంటే పీపుల్ మారగలరు, పీపుల్ తమను తాము చేంజ్ చేసుకోగలరు. ఇన్ఫాక్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ వర్క్డ్ విత్ ద పాస్ట్ డికేడ్స్ హ్యావ్ మేడ్ లాస్టింగ్ ఇంప్రూవ్మెంట్స్. సో ఏమంటున్నారంటే చాలా మంది మేము 20 సంవత్సరాలు వర్క్ చేసినటువంటి మా క్లయింట్స్ అందరూ కూడా చాలా అత్యంత అద్భుతంగా తమలో తాము మార్పులు చేసుకున్నారు. బట్ ఇట్ రిక్వైర్స్ వర్క్. కానీ దానికి మన పనితనం తోడవ్వాలి, మన పనితనాన్ని జోడించగలగాలి, మనం వర్క్ చేయగలగాలి. ఎస్ ఇలా చేస్తే ఇది ఎలా అవుతుందని. యు కాంట్ సింప్లీ డ్రింక్ ఏ మ్యాజిక్ పోషన్ అండ్ వాక్ అవే రెన్యూడ్. అంటే ఏదో ఒక దాంట్లోంచి ఎలా వెళ్ళిపోయి ఒక తలుపు ద్వారం నుంచి ఎలా వెళ్ళిపోయి మనం వెంటనే మారిపోతాం, లేదా ఒక మ్యాజిక్ ఎలా చేస్తే ఒక మంత్రం ఏదో చదివితే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని మారిపోయి మనకు మాట్లాడటం వచ్చేయడం, అది కాదండి. మనం దాని మీద ఎఫర్ట్ పెట్టాలి, దాన్ని మనం మైండ్ లోకి తీసుకోగలగాలి, దాన్ని ఆలోచన చేయగలగాలి, దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి.
దాని మీద ఖచ్చితంగా కొంత వర్క్ అయితే మనం చేయాలి. ఇన్స్టెడ్ యూ విల్ నీడ్ టు టేక్ ఏ లాంగ్ హార్డ్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. అంటే ఇది ఇలా మారటానికి ఒక లాంగ్ టైం అనేది మనకు ఖచ్చితంగా పడుతుంది. దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అనేది మనం డెఫినెట్గా చేయాలి. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డైలాగ్, స్టార్ట్ విత్ హార్ట్. This is your own heart. If you can't get yourself right, you will have a hard time getting dialogue right. చాలా సందర్భాల్లో కూడా ఐ హ్యాడ్ మెన్షన్ ఇట్, అంటే మీరు ఎప్పుడైతే మనసులోంచి మాట్లాడతారో అప్పుడే అది అవతల వాళ్ళ మనసులోకి గుచ్చుకోవడం మొదలు పెడుతుంది. మనసు లోతుల్లో కంటూ మీరు మాట్లాడినటువంటి మాటలు పెనిట్రేట్ అవుతాయి. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రైట్ అయితే కనుక మనం హార్ట్ఫుల్ గా మాట్లాడటం అనేది నేర్చుకోగలగాలి. When conversations become crucial, you will resort to the forms of communication that you have grown up with: debate, silent treatment, manipulation, and so on. So conversations అనేవి ఎప్పుడైతే ఇంపార్టెంట్ అవుతాయో, you will resort the forms of communication that you have grown up with. సో అప్పుడు మనం ఎలా డిబేట్ చేయాలి, ఎలా మనం సైలెన్స్ లో ఉండాలి, లేదా ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తీకరించాలనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేటటువంటి విషయం ఖచ్చితంగా మీకు తెలుస్తూ వస్తుంది. సో వెన్ వీ డోంట్ వర్క్ ఆన్ మీ ఫస్ట్ ఏమంటున్నారంటే, మన మీద మనం వర్క్ చేసుకోగలి, మనస్ఫూర్తిగా మాట్లాడటం నేర్చుకోగలగాలని చెప్తున్నారు. అదే హార్ట్ తో మాట్లాడమంటున్నారు. ఒకవేళ అలా హార్ట్ తో మాట్లాడకపోతే ఏమవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ ట్రూ స్టోరీ. ఒక నిజమైనటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. 2 young sisters and their fathers scurry into their hotel room after spending a hot afternoon at a Disneyland. So iddar sisters atlane father scurry into their hotel room after spending a hot afternoon, అంటే ఒక వేడి మధ్యాహ్నం డిస్నీలాండ్ లో వాళ్ళు గడిపిన తర్వాత వాళ్ళ రూమ్ లోకి వెళ్ళారు. గివెన్ ద repressive heat, the girls have consumed enough soda pop to fill a small barrel. సో అంత హీట్ అయిన తర్వాత గర్ల్స్ ఏం చేశారంటే, ఆ యంగ్ సిస్టర్స్ ఒక బాటిల్ నిండా కూడా సోడా తెచ్చుకున్నారంట. యాజ్ ద 2 bursting kids enter their room, they have but one thought to head for the head. Since the bathroom is a one-holer, it is not long until a fight breaks out. Both the desperate children start arguing, pushing, and name calling as they dance around the tiny bathroom. Eventually one calls out to her father for help. So ఏమైందంటే, వాళ్ళిద్దరూ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాష్రూమ్ ఒకటే ఉంది, అట్లనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి దీనికోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. సో డాడ్, I got here first. I know, but I need to go first. How do you know you are not in my body? I didn't even go before we left this morning. You are so selfish. సో ఏమంటున్నారంటే, నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చాను, నేను ఫస్ట్ యూజ్ చేయాలంటే నేను ఫస్ట్ యూజ్ చేయాలని కొట్టుకోవడం మొదలు పెట్టి ఆఖరికి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్లారు పంచాయతీని. సో దాట్ ప్రపోజెస్ ఏ ప్లాన్. ఇప్పుడు నాన్నగారు ఒక దానికి సందర్భానుగుణంగా ఒక విషయాన్ని ప్రపోజ్ చేశారు. ఏమని, గర్ల్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ఫర్ యూ. నేను దీన్ని మీ గురించి సాల్వ్ చేయాలని తెలుసుకోలేదు. యూ కెన్ స్టే ఇన్ ద బాత్రూమ్ అండ్ ఫిగర్ అవుట్ హూ గోస్ ఫస్ట్ అండ్ హూ గోస్ సెకండ్. దేర్ ఈస్ ఓన్లీ వన్ రూల్, నో హిట్టింగ్. నేను ఇక్కడ మీకు అయితే ఒక్క విషయం చెప్తాను, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయను, మీరు బాత్రూమ్ లోనే ఉండండి, ఓకేనా? మీ ఇద్దరిలో మీరిద్దరే తేల్చుకోండి, ముందు ఎవరు వెళ్ళాలి, సెకండ్ ఎవరు వెళ్ళాలి. కానీ విషయం ఏంటంటే, ఒక రూల్ ఏంటంటే, మీరు కొట్టుకోకూడదు, ఒకరినొకరు కొట్టుకోకూడదు. యాజ్ ద 2 anti kids begin their crucial conversation, dad checks his watch. ఓకే, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, కొట్టుకోవడం మానేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ నాన్నగారు వాచ్ చెక్ చేసుకోవడం మొదలు పెట్టారు. హీ వండర్స్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, ఎంత టైం పడుతుంది అనేది ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట. యాజ్ ద మినిట్ స్లోలీ టిక్ అవే, హీ హియర్స్ నథింగ్ మోర్ దాన్ అన్ ఒకేషనల్ అవుట్ బర్స్ట్ ఆఫ్ సర్కాజం. సో టైం గడుస్తున్న కొద్దీ ఆయన ఏమి వినిపించట్లేదు. ఫైనలీ ఆఫ్టర్ 25 లాంగ్ మినిట్స్, 25 నిమిషాల తర్వాత, ద టాయిలెట్ ఫ్లషెస్. One girl comes out. A minute later, another flush, and out walks her sister. సో ఏమైందంటే, 25 నిమిషాలు వాళ్ళు కాన్వర్సేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 2 seconds లో ఫస్ట్ ఒక ఫ్లష్ సౌండ్ అనిపించింది, రెండో ఫ్లష్ సౌండ్ విత్ ఇన్ కొన్ని మినిట్స్ లోనే ఫినిష్ అయిపోయి వాళ్ళిద్దరు బయటికి రావడం జరిగింది అనమాట. సో విత్ బోత్ గర్ల్స్ ఇన్ ద రూమ్, డాడ్ ఆస్క్డ్, డూ యు నో హౌ మెనీ టైమ్స్ బోత్ ఆఫ్ యూ కుడ్ హ్యావ్ గాన్ టు ద బాత్రూమ్ ఇన్ ద టైమ్ యూ టుక్ యూ వర్క్ దట్ అవుట్? ఏమన్నారు తెలుసా అండి, మీరు బాత్రూమ్ లో అంతసేపు చర్చించుకునే టైంలో
మీరిద్దరూ బాత్రూమ్ యూజ్ చేసుకున్న టైంలో ఎన్నిసార్లు అదే టైం మీరు యూజ్ చేసుకోవచ్చో తెలుసా అని అడిగారు. The idea had not occurred to the little scamps, but the instant it does, it's obvious, but both immediately complete. ఇది చాలా సార్లు చాలా మంది సందర్భాల్లో జరిగి ఉంటుంది. ఎందుకంటే కూర్చుని 2 నిమిషాల్లో మాట్లాడుకునే దానికి గంటల తరబడి కొట్టుకుంటూ ఉంటారు, ఎందుకు అర్థం కానటువంటి విషయాలు కదండి. విషయం 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోయేటటువంటి విషయం నిజంగా కూర్చొని చాలా సింపుల్ గా అక్కడ వ్యవహారం తెలుసుకుంటే, కానీ గంటల తరబడి దాని గురించి డిస్కషన్స్ జరుగుతుంటాయి. పెద్దవాళ్ళని పిలుస్తారు, మళ్ళీ ఇంకో రకంగా అట్లాగా చాలా ఒక్క నిమిషంలో సాల్వ్ అయిపోయేటటువంటి విషయం ఈ ఇద్దరు సిస్టర్స్ లా చేస్తారన్నమాట. సో ద ఐడియా హ్యాడ్ నాట్ అక్కర్డ్ టు ద లిటిల్ స్కామ్స్. చిన్న అంటే దీన్ని ఏంటంటే సంకుచిత మనస్తత్వం అంటారు, లేదా చిన్నపిల్లల మనస్తత్వం అంటారు అనమాట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చిన్నపిల్లలు ఎలా అయితే పాపం తెలియని తనంతో ఉంటారో, ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటున్నారు. అంటే వాళ్ళకి చిన్నపిల్లల మనస్తత్వానికి పెద్ద తేడా లేదండి. వాళ్ళకి ఏం జరుగుతుందో దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ తెలియట్లేదని అర్థం, అంతేనంటారా? సో కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్ బట్ వాట్ బోత్ ఇమీడియట్లీ కన్క్లూడ్. సో ఇమీడియట్ గా వాళ్ళు ఏం కన్క్లూజన్ రావాలన్న విషయం ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరు ఇది చాలా సందర్భాల్లో మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా మనకు కోపం వచ్చినప్పుడు మన ఆలోచన శక్తి అనేది ఇమీడియట్ గా 85% పడిపోద్దండి. ఇమీడియట్ గా 85% డౌన్ అయిపోతుంది అనమాట, మనం ఆలోచించలేం. సో అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాం అనేటువంటి ఆలోచన వచ్చిందంటే మీ మెచ్యూరిటీ లెవెల్ చాలా హైగా ఉన్నట్టు. అసలు మనం దీనికి ఎంత రియాక్ట్ అవ్వచ్చా, దీనికి ఎంత రియాక్ట్ అయ్యేటటువంటి స్కోప్ ఉందా అనేది మనం ఆలోచించగలగాలి. మనం ఇప్పుడు ఎవరితోనైనా ఒక దెబ్బలాటకి వెళ్తున్నాం అంటే, సో ధ్రువ మూవీలో చెప్తే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో చెప్తాను, శత్రువు ఎవరో చెప్పు, నీ కెపాసిటీ ఏంటో చెప్తాను అని. సో అంటే నీ స్థాయి ఏంటి, అంటే నువ్వు వేరే వాళ్ళతో ఆపోనెంట్ గా ఉండాలి అంటే కనుక నీ స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి అన్నది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ if she hadn't been such a jerk, listen to her, she is calling me names when she could have just waited. She always has to have her way. So అవేవి లేకుండా చాలా సింపుల్ గా మనం మాట్లాడుకునే విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఎందుకు మనకు ట్రూ ఎగ్జాంపుల్ గా చెప్పారు అంటే, మన మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. మన మీద మనం వర్కౌట్ చేసుకోకుండా క్రూషియల్ కాన్వర్సేషన్స్ లో అవతల వ్యక్తి మీదకి వెళ్ళడం అనేది కరెక్ట్ కానటువంటి విషయం. మనం ఏదైతే హార్ట్ఫుల్ గా మాట్లాడాలో దాన్ని హార్ట్ఫుల్ గా మాట్లాడే విధంగా మనం మలుచుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్ మనకి క్రూషియల్ కాన్వర్సేషన్స్ లో. దీస్ ఆర్ ద స్కిల్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు మేడ్ ఏ సక్సెస్ఫుల్ క్రూషియల్ కాన్వర్సేషన్. ఓకే, మన మీద మనం కంపల్సరీ వర్కౌట్ చేయగలిగాం. నెక్స్ట్, డోంట్ లుక్ అట్ మీ. ఓకే, లాఫ్ యాజ్ వి మే అట్ ది స్టోరీ, these two kids behave no differently from the rest of us. So ఇక్కడ చూసుకుంటే laugh as we may at this story, మనకు నవ్వొస్తూ అనిపిస్తుంది యాక్చువల్ గా, కానీ these two kids behave no differently from the rest of us. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమి డిఫరెంట్ గా బిహేవ్ చేయలేదు. when faced with a failed conversation, most of us are quick to blame others. ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు, ఇది నీ వల్ల జరిగింది, ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఇది నీ వల్ల జరిగింది అనేటటువంటి ఒక బ్లేమ్ గేమ్ కనిపిస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టేయడం చాలా చాలా ఈజీ, ఇది ఇతని వల్లే జరిగింది, ఇది అతని వల్లే జరిగింది. కానీ జరిగిన విషయంలో నా రెస్పాన్సిబిలిటీ ఎంత అనేటటువంటి విషయం మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ అదర్స్ వుడ్ ఓన్లీ చేంజ్, దెన్ వీ వుడ్ ఆల్ హ్యావ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఒకవేళ అవతల వ్యక్తి చేంజ్ చేసుకుంటే ఎంత ఆనందంగా మనకి అనిపిస్తుంటుందో ఒకసారి ఆలోచించండి. అవతల వ్యక్తి చేంజ్ చేసుకున్నామని మీరు చెప్పింది కరెక్టే అని అంటే కనుక మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇఫ్ అదర్స్ వర్ నాట్ స్క్రూడ్ అప్, వీ వుడెంట్ హ్యావ్ టు రిసార్ట్ టు సిల్లీ గేమ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఒకవేళ అవతల వ్యక్తి అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నామో, అంగీకరించలేనప్పుడు కూడా అదే మనస్తత్వంలో మనం ఉండగలగాలి, రైట్? ఎందుకంటే మనం వెంటనే రియాక్ట్ అయిపోతే కనుక మనం మళ్ళీ ఆలోచన శక్తిని కోల్పోతాం. అగైన్ ఇట్ వాస్ గోయింగ్ టు బి బర్స్ట్ అవుట్ between two of us, right? So they started it, it's their fault, not ours, and so on. So compulsory kuda adi వాళ్ళ fault. దేనికి fault? అవతల వ్యక్తి తన ఇండివిజువల్ గా తన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా రాలేదు, అతను హార్ట్ తో అతను మాట్లాడుకోలేదు ఇంకా అనే విషయాన్ని మాత్రం మనం ఎరుకులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం పెరిగిపోకూడదు, జస్ట్ సైలెంట్ గా వాచ్ చేయాలి అతను ఏం చెప్తారు అన్నది. ఆల్దో ఇట్స్ ట్రూ దట్ దేర్ ఆర్ టైమ్స్ when we are merely bystanders in the life never ending stream of head on collisions, rarely are we completely innocent.
more often that not we do something to contribute the problems we are experiencing. సో తరచుగా మనం ఇటువంటి సిచ్యువేషన్స్ ని పొందుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మెచ్యూరిటీగా మాట్లాడతారు అనేటటువంటి విషయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ life never ending stream of head on collisions, rarely we completely innocent, rarely are we completely innocent. సో మనం ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇది ఒక నిరంతరాయమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం ఒకసారి ఇట్లా వెళ్తున్నప్పుడు అవతలైతే అంగీకరించకపోతే మనం ఇన్నోసెంట్ గా అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యి మనం అక్కడ ఉండిపోవాలి తప్ప. సో ఇదే మనకి జరుగుతుంది ప్రతిసారి కూడా. సంథింగ్ టు కాంట్రిబ్యూట్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అక్కడ మనం మాట్లాడితే మళ్ళీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్. పెద్దది అయిపోతుంది అది. అవతల వ్యక్తికి మాట్లాడటం చేత కాదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం తగ్గిపోవడం చాలా చాలా మంచిది. వెంటనే తగ్గిపోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. పీపుల్ హూ ఆర్ బెస్ట్ అట్ డైలాగ్ అండర్స్టాండ్ దిస్ సింపుల్ ఫ్యాక్ట్ అండ్ టర్న్ ఇట్ టు ద ప్రిన్సిపల్ వర్క్ ఆన్ మీ ఫస్ట్. సో వెంటనే ఇది మనకు తెలియాలి. ఎవరైతే డైలాగ్ చెప్పడంలో బెస్ట్ లేదా తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో బెస్ట్ గా ఉన్నారో ఈ ప్రిన్సిపల్ ని వెంటనే ఆలోచించగలగాలి. వర్క్ మీ ఆన్ ద ఫస్ట్ నా మీద నేను వర్క్ చేసుకోవాలి. అవతల వ్యక్తికి తన మీద తాను ఇంకా వర్క్ చేసుకోలేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉండాలి. సో దే రియలైజ్ దట్ నాట్ ఓన్లీ ఆర్ దే likely to benefit by improving their own approach, but also that they are only person they can work on anyway. So ఏమంటున్నారండి, as much as others may need to change or we want them to change, the only person we continually inspire, prod and shape with any degree success is the person in the mirror. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఈ ప్రపంచాన్ని మార్చడం ఈజీయా మనల్ని మనం మార్చడం ఈజీయా అన్నది ఫస్ట్ చూసుకోగలగాలి. ఈ రెండే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం మార్చుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. వేరే వాళ్ళని మార్చడం అనేది అది అవతల వాళ్ళ మీద బేస్ అయి ఉంది. కాబట్టి కంటిన్యూగా మనం ఏదైనా మార్చాలి అని అనుకోవడానికి ప్రయత్నించేటప్పుడు మనల్ని మనం మార్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ అయినటువంటి విషయం. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైనటువంటి విషయం ఏంటంటే మనల్ని మనం మార్చుకోవడం. ఈ ప్రపంచాన్ని మార్చేయడం అనే దానికన్నా మనల్ని మనం మార్చడం అనేటటువంటిది చాలా చాలా ఈజీ అన్నమాట. సో దాని గురించి ఏమంటున్నారంటే వేరే వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఫస్ట్ మనకు మనం మారడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. అండ్ దేర్ ఇస్ అ సర్టెన్ ఐరనీ ఎంబెడెడ్ ఇన్ దిస్ ఫ్యాక్ట్. సో ఒక గొప్ప సూత్రం అనేది దీంట్లో ఉండడం జరిగింది. పీపుల్ హూ బిలీవ్ దే నీడ్ టు స్టార్ట్ దమ్సెల్స్ do just that. As they work on themselves, they also become the most skilled at dialogue. So here is the irony. It's the most talented, not the least talented, who are continually trying to improve their dialogue skills, as is often the case. The rich get richer. So ఏమంటున్నారో చూడండి, people who believe that they need to start with themselves do just that. అంటే ఎవరైతే ఇప్పుడు ఎస్ నేను నాలోంచి మారాలి అని అనుకుంటున్నారో, నేను ఇప్పుడు మారాలి, నా మీద నేను వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో, వెంటనే దాన్ని స్టార్ట్ చేయండి. యాజ్ దే వర్క్ ఆన్ దమ్సెల్స్, మీరు మీ మీద వర్క్ చేయడం మొదలు పెట్టగానే దే ఆల్సో బికమ్ ద మోస్ట్ స్కిల్డ్ అట్ డైలాగ్. దాంతో పాటుగా మీరు మాటలు మాట్లాడటంలో కూడా చాలా అత్యంత అద్భుతమైన స్కిల్స్ ని మీరు పొందగలుగుతారు. సో హియర్ ఇట్స్ ఐరనీ. It's the most talented, not the least talented, who are continually trying to improve their dialogue skills. So ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రపంచంలో ఏదో పెద్ద టాలెంట్ ఉన్న వాళ్ళు గొప్పగా మాట్లాడతారని మాత్రం అనుకోవద్దు. గొప్పగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే అసలు చూసుకుంటే ప్రతి నిమిషం తమను తాము ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాడే గొప్పగా టాలెంట్ ఉన్నవాడు. టాలెంట్ అంటే ఏదో లోపల ఇన్బిల్ట్ గా ఉన్న వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఈ సత్యం, అదే ఐరనీ అని చెప్తున్నారు ఆథర్ గారు. ప్రతి నిమిషం మనం ఇంప్రూవ్ చేసుకోవటమే ఒక గొప్ప టాలెంట్. ప్రతి నిమిషం నన్ను నేను ఎలా మార్చుకోవాలి, ఎలా మలుచుకోగలగాలి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నన్ను నేను ఎలా తయారు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన మీలో మొదలుపోయింది అంటే కనుక అదే మీలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని చెప్తున్నారండి. ఇదే రిచ్ పర్సన్ ఇంకా రిచ్ గా అయ్యేటటువంటి మెయిన్ మౌలిక సూత్రం అండి. రిచ్ గెట్ రిచర్ అని చెప్తున్నారు అనమాట. ఏంటది? కంటిన్యూయల్లీ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దేర్ డైలాగ్ స్కిల్స్. ఓకే, సో that's all from my side for today అండి. So thank you sir, and yeah, over to you sir.
మాస్టర్ వచ్చారండి? Sir,